హరే కృష్ణ. మన ఇవాళ అద్భుతమైన ఒక స్థల పురాణం తెలుసుకోబోతున్నాం అండి. అదేందో తెలుసా? భూలోకం వైకుంఠం అని పిలువపడే పండరిపురి క్షేత్రం. ఎన్నో శాస్త్రాల దాని అద్భుతమైన వర్ణన అనేది ఇవ్వడం అనేది జరిగిందండి. ఎవరంటే సాక్షాత్ పరమశివుడు కూడా నారదమునికి, పార్వతీదేవికి దీని యొక్క ప్రత్యేకత ఎంతో చక్కగా వివరించి చెప్పడం అనేది జరిగింది. అంత విశిష్టత ఎందుకు అంటే ఒక గొప్ప భక్తుడి వల్ల అండి. అది ఎవరో కాదండి, పుండరీక్ తను జానుదేవ అండ్ శబరి మాతకి ఒక సంతానం అండి. చక్కగా బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినప్పటికీ కూడా చిన్నప్పటి నుంచే అన్ని చెల్పి చాష్టలు చేస్తూ అంటే తప్పుదోవ పట్టడం అనేది జరిగింది. అలా జరిగిన తర్వాత కొన్ని రోజులైన తర్వాత తల్లిదండ్రులు అనుకున్నారు ఏమని అంటే, కొడుకుకి వివాహం చేసినట్టయితే చక్కగా సరైన మార్గంలో వస్తారని చెప్పి కొడుకుకి వివాహం చేయడం జరిగింది. అలా వివాహం అయితే చేశారు, కానీ అప్పటి నుంచి మొత్తం భార్యతోటే తన జీవితం గడపడం మొదలు పెట్టాడు. అలా కొడుకు ఎలా చూసుకోవట్లేదు, తీర్థయాత్రకు వెళ్దామని చెప్పేసి కాశీ యాత్రకు వెళ్దామని వారిద్దరూ కాశీ యాత్రకు వెళ్దామని కొడుకుని వెళ్ళారు. ఏమని, అయ్యా మాకేమన్నా కాశీ యాత్రకు వెళ్తున్నాం, మేము సహాయపడతావా అంటే ఎంత స్వార్థపరుడిగా మారిపోయాడంటే, మీరు వెళ్ళాలంటే వెళ్ళండి, నన్నెందుకు అడుగుతున్నారని ఇలా చెప్పాడు. అలా తల్లిదండ్రులు గత్యంతరం లేక ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నారండి. అలా వెళ్తున్న కొన్ని రోజులైన తర్వాత తన భార్య వచ్చి అడిగింది, అండి అందరూ ఇక్కడికి వెళ్తున్నారు, కాశీ యాత్రకు వెళ్తున్నారు, మనం కూడా వెళ్దామని అడగడంతో సరే అని చెప్పేసి భార్యను మాత్రం భుజం మీద వెక్కించుకొని అలా గుర్రం పైన ఎక్కించుకొని వెళ్తున్నారు. అలా వెళ్ళిన తర్వాత కొద్ది దూరం అయిన తర్వాత అమ్మ నాన్న కనబడ్డారండి, కానీ అయినా కూడా పట్టించుకోకుండా తను వెళ్ళిపోయారు. అలా చాలా దూరం ప్రయాణించిన తర్వాత ఒక ఆశ్రమానికి వెళ్ళి, కుకుట్ముని ఆశ్రమానికి వెళ్ళి తను ఇక్కడ ఆ రోజు పడుకుందామని అతన్ని అడిగారు. ఏమని, ఇక్కడ ఉండవచ్చా అంటే సరే ఉండండి అని చెప్పి అక్కడ ఉండనిచ్చారు. కొద్దిసేపు అయిన తర్వాత వారి అమ్మ నాన్న కూడా వచ్చి అదే ఆశ్రమంలో ఉన్నారు. ఆ రోజు రాత్రి పడుకున్న తర్వాత తనకి ఏదో శబ్దం వినిపిస్తుంది. అది ఏం శబ్దం అని లేచి చూడగానే ముగ్గురు దివ్య తేజస్సుతోటి అక్కడికి వచ్చి, శరీరం అంత అద్భుతమైన తేజస్సు కానీ బట్టలు మాత్రం మురికిగా ఉన్నాయి. అలా రాత్రంతా ఆశ్రమం మూడ్చిన తర్వాత తెల్లారి ఇంకా అద్భుతమైన తేజస్సుతోటి దివ్యమైన వస్త్రాలతోటి వారు అక్కడికి ఎంచి వెళ్ళిపోయారు. తను చూసి ఆశ్చర్యపోయారు, ఎవరు వచ్చారు, ఎందుకు ఈ ఆశ్రమాన్ని ఊడ్చారు, ఎందుకు ఇంకా దివ్యమైన తేజస్సు పొంది వారు వెళ్ళిపోయారు అని కుతూహలంతో ఆ కుకుట్ముని ఆశ్రమానికి వెళ్ళి మళ్ళా కుకుట్ముని అని అడిగాడు, అయ్యా ఇంకొక రోజు నేను ఉండవచ్చా అని అడిగాడు. అదే సరే ఉండు నాయనా అని చెప్పి తనకి ఆతిథ్యం అనేది ఇవ్వడం జరిగింది. ఆ రోజు మేలుకొని ఉండి ఎవరబ్బా అక్కడికి వచ్చారని ఇండి ఎదురు చూశారు. అలా రెండో రోజు కూడా ముగ్గురు కన్నీళ్ళు వచ్చారు, దివ్య కన్నీళ్ళు వచ్చి మొత్తం ఆశ్రమాన్ని ఊడుస్తుంటే తను వెళ్ళి అడిగాడు అనమాట, అమ్మ మీరెవరు నేను తెలుసుకోవచ్చా, ఎందుకు ఈ ఆశ్రమాన్ని ఊడ్చి మీరు వెళ్ళేటప్పుడు అద్భుతమైన తేజస్సుతోటి వెళ్ళడం అనేది చూశాను, మీరెవరమ్మా అని అడిగితే ఆ ముగ్గురులో ఒక కన్య చెప్పింది ఏమని అంటే, ఇతను చాలా మూర్ఖుడు, దుర్మార్గుడు, తనకు చెప్పకూడదు అని. ఇంకొక దేవకని అతను ఏం చేసిందంటే, లేదు మనం ఎవరికి కనపడము, అలాంటి తినకి కనిపిస్తున్నామంటే ఎంతో తను పుణ్యం చేసుకున్నాడు కాబట్టి మనం తినకు కనిపిస్తున్నాము, మనం చెప్దామని వారు చెప్పారు. మేము ఎవరో కాదయ్యా, మేము గంగా, యమున, సరస్వతి, మీరెందుకు వచ్చి ఆశ్రమాన్ని ఊడుస్తున్నారు అని అడగడంతో వారు చెప్పారు, నీలాంటి పాపాత్ములు వచ్చి మా నదిలో పాపాన్ని తొలగించుకొని వెళ్ళిపోతారు, మా నదిలో స్నానం చేస్తే పాపం వెళ్ళిపోతుందని స్నానం చేసి వెళ్ళిపోతున్నారు, కానీ పాపం అంతా మా దగ్గర ఉంది, మేమేం చేయాలని విష్ణుమూర్తిని ప్రార్థించగా తను చెప్పాడు, గొప్ప ఒక వైష్ణవుడికి కనుక వెళ్ళి సేవ చేసినట్టయితే మీ పాపాలు వెళ్ళిపోతాయని చెప్పడంతో ఈ కుకుట్ముని చాలా గొప్ప వ్యక్తి, అందుకే ఈ ఆశ్రమానికి వచ్చి మేము ఊడవడం అనేది జరిగింది. ఆ ఊడవడంతో అంటే ఆ సేవ చేయడంతో మా పాపం అంతా వెళ్ళిపోయింది, మళ్ళీ మేము దివ్య తేజస్సుని పొందేసి వెళ్ళిపోతున్నాం అని చెప్పారు. చెప్పినప్పుడు తను అడిగాడు, సరే అంత బాగుంది, కానీ నన్ను పాపాత్ముడు అని ఎందుకు అన్నారు అంటే వారు చెప్పారు, మీ తల్లిదండ్రులు గొప్ప వైష్ణవులు, ఆ తల్లిదండ్రుల గొప్ప వైష్ణవుల్ని వదిలేసి ఏ తీర్థయాత్రకు వెళ్తే ఏం లాభము అని చెప్పడంతో తన తప్పు తెలుసుకొని ఆ రోజు నుంచి ఆ జ్ఞాన వెలుగు తనకి రావడంతో తన తల్లిదండ్రుల్ని తీసుకుని వచ్చి అద్భుతమైన సేవ చేయడం మొదలు పెట్టాడండి. ఎంత అద్భుతమైన సేవ అంటే ప్రతి నిత్యం పాత సేవలు చేస్తూ అలా ఉండిపోయారు. ఇదొక వృత్తాంతం అండి. ఇంకొక వృత్తాంతం వెళ్దాం. అదేంటంటే మనము ద్రౌపదీయుగంలో కృష్ణ దగ్గరికి వెళ్ళాలి. ఆ కృష్ణ ద్రౌపదీయుగంలో ఉన్న కృష్ణనే, ఆ కృష్ణ ద్వారకాధీశ కృష్ణనే ఇక్కడికి రావడం జరిగింది. ఎలా వచ్చారు అనుకుంటున్నారా? రెండు అద్భుతమైన వృత్తాంతాలు జరిగాయి. మనకు తెలుసండి, ముచుకుంద అని గొప్ప రాజు తన దేవి దేవతలకి రాక్షసుల పైన యుద్ధం చేసే సమయంలో దేవి దేవతలకి తను వెళ్ళి సహాయపడడం జరిగింది. అలా సహాయపడ్డ తర్వాత చాలా రోజులు గడిచిన తర్వాత దేవి దేవతలు ఆ అసురుల పైన యుద్ధం గెలిచి అడిగారు, నీకేం వరం కావాలో కోరుకో అంటే తను చెప్పండి, నేను చాలా అలసిపోయాను, నాకు నిద్రపోవాలి
నాకు ఒక ప్రాంతం ఇవ్వండి, ఎటువంటి ఆటంకం లేకుండా నేను నిద్రపోవాలి అని అడగడంతో తదాసు అన్నారు. అండ్ నిద్రభంగం ఎవరైనా చేస్తే నువ్వు కళ్ళు తెరిచి కోపంగా చూస్తే వారు భస్మం అయిపోతారని కూడా వరం ఇవ్వడం అనేది జరిగింది. అలా కృష్ణ లీలలు చేస్తున్న సందర్భంలో కాళీయవాన్ ఒక రాక్షసుడు తను కృష్ణని వెంబడిస్తున్నప్పుడు కృష్ణ వచ్చి ఏం చేశారంటే లీలపరంగా ఇక్కడికి వచ్చి ఆ గోలో ఉండిపోయారు. అక్కడ ఎవరైతే ఈ వ్యక్తి పడుకున్నారో, ముచ్చుకుంటూ పడుకున్నారో తను చూసి ఆశ్చర్యపోయి కృష్ణ పడుకున్నాడేమో అని వెళ్ళి తన్నేశాడండి. తన్నగాని ముచ్చుకుంద లేచి చాలా ఆగ్రహంతో చూడగానే తను భస్మం అయిపోయాడు. భస్మం అయిపోయిన తర్వాత వెనకాల అద్భుతమైన దివ్య తేజస్సు కనబడుతుంది. ఎవరబ్బా అని చూడగానే అక్కడ వెనకాల కృష్ణ. అబ్బా, నా జన్మ ధన్యమైపోయింది కృష్ణ, మీ అద్భుతమైన స్వరూపాన్ని చూశాను కృష్ణ అని అనడంతో కృష్ణ అడిగాడు, నీకేం కోరిక కావాలో కోరుకో అంటే తను చెప్పాడు, కృష్ణ నీ రూపాన్ని ఇలానే చూస్తూ ఉండిపోవాలని కృష్ణ అంటే ఇంకా సమయం ఉంది, నువ్వు వచ్చే జన్మలో నీకు ఆ వరాన్ని పూర్తి చేస్తానని చెప్పడం జరిగింది. అండ్ ఇంకొక వృత్తాంతం జరిగిందండి. అదేంటంటే మనకు అందరికి తెలుసు, రుక్మిణీదేవి తన అంటే 16,108 భార్యల్లో ముఖ్యమైన భార్య రుక్మిణీదేవి. రుక్మిణీదేవి ఒకనొక సందర్భంలో కృష్ణ రాధతో పాటు ఉండి చాలా చనువుగా ఉండడం చూసి చాలా కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తన పుట్టినిల్లు ఈ క్షేత్రానికి వచ్చినట్టు అనమాట, అంటే మహారాష్ట్రకి వచ్చింది. వస్తున్నప్పుడు కృష్ణ వెంబడి ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత చాలా బతిమలాడిన తర్వాత రుక్మిణీదేవి ఇంకా బతిమలాడితే బాగుంటది అని అనుకున్నది అనమాట. ఆ సమయంలో అరే రుక్మిణీదేవి ఎలా అయినా తను కోపం నా పైన అలానే ఉంది, నా భక్తుడు ఉన్నాడు, వెళ్ళి కలుద్దామని చెప్పి వెళ్ళాడనమాట. ఆ భక్తుడు కలవడానికి వెళ్ళిన పుండలిక్ ఎవరో కాదండి, నేను చెప్పాను కదండి, ముచ్చుకుంద ఆ రాజే ఈ పుండలిక పుట్టాడు. పుట్టి తల్లిదండ్రులకు అద్భుతమైన సేవ చేస్తున్నాడు. కృష్ణ వెళ్ళి తన దర్శనం ఇద్దామని చెప్పి అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఆ పుండలికి ఏం చేస్తున్నాడు అంటే తల్లిదండ్రులకు పాద సేవలు చేస్తున్నాడు. అలా పాద సేవలు చేస్తున్నప్పుడు అద్భుతమైన తేజస్సుతోటి అక్కడ చెప్పాడు, ఏ పుండలిక్ నీ కోరిక తీర్చడానికి నేను వచ్చానయ్యా అని చెప్పగానే తను చెప్పాడు, నేను నా తల్లిదండ్రులకు సేవ చేస్తున్నా, మీరు అక్కడే ఉండండి. అరే నాయన, నేను వచ్చాను రా, నాకు ఒక ఆసనం ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు అని చెప్పడంతో పక్కన ఇటుకలు తీసి ఇలా ఇచ్చేసి ఆ ఇటుక మీద నించో అని చెప్పారు. అలా కృష్ణ ఇలా నడుము దగ్గర చేతులు పెట్టుకుని ఎదురు చూస్తున్నాడు, నా భక్తుడు ఎప్పుడెప్పుడు వస్తాడా అని వెయిట్ చేస్తున్నాడు. చాలా సేపు అయిన తర్వాత తను వచ్చిన తర్వాత తనకు చెప్పాడు, కృష్ణ క్షమించి కృష్ణ, తల్లిదండ్రుల సేవ నువ్వే చెప్పావు కదా, వైష్ణవుల సేవ చాలా ముఖ్యమని ఆ సేవలో ఉండిపోయాను, క్షమించి కృష్ణ అని చెప్పడంతో అరే నాయన, నేను అందరు నా గురించి వెయిట్ చేస్తుంటారు, నన్ను వెయిట్ చేయించావు అని చెప్పి, సరే నీ ఏం కోరిక కావాలో కోరుకో అంటే తను చెప్పాడు, అద్భుతమైన రూపం కృష్ణ, ఇదే రూపంతో ఇలానే ఉండిపోయి ఇక్కడ ఉన్న అందరికీ దర్శనం ఇవ్వు కృష్ణ, ఈ దర్శనాన్ని ఎవరైతే చేసుకుంటారో వారు జన్మ మృత్యు జరావ్యాధి నుంచి వైకుంఠానికి చేరుకోవాలి కృష్ణ అని ఇలా వరం కోరుకోవడం జరిగింది. సరే తదాసు అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ ఇటుక కూడా చాలా ప్రత్యేకత ఉంది. ఆ ఇటుక పైన కూర్చున్నది అంటే సాధారణమైన ఇటుక కాదండి, అది ఎవరో కాదు, ఇంద్ర ఒక సందర్భంలో వృత్తరాసుడితో యుద్ధం చేస్తున్నప్పుడు తను అంటే యుద్ధం నీతి తప్పి అలా యుద్ధం చేసినందుకు వృత్తరాసుడు శపించారు, నువ్వు ఇటుకగా మారిపో అని శపించాడు. తను చాలా బాధపడుతున్న సందర్భంలో తను అడిగాడు, నేను ఎలా అంటే విష్ణుమూర్తి చెప్పాడు, ఏం బాధపడకు, నేను ఒక సందర్భంలో ఒక లీల చేస్తున్నా, అప్పుడు నీ ఇటుక పైన నిల్చొని ఉంటా అని చెప్పి తనకి అవరం అనేది ఇవ్వడం జరిగింది. ఆ ఇటుక కూడా ఎవరో కాదండి, ఇంద్ర గౌతమ ముని అండ్ అహల్య వృత్తాంతం కూడా మనకు తెలుసండి. అలా ఇద్దరు సంగమించడం తోటి వారికి శాపం అనేది కలగడం జరిగింది. అక్కడ శాప విమోచనం అహల్యకి ఎలా అయిందో మనకు అందరికి తెలుసు. అంటే రామచంద్రమూర్తి యొక్క పాదధూళి తరిగి తనకి శాప విమోచనం అనేది అయింది. కానీ ఇంద్రకి మాత్రం తన ఒళ్ళంత కళ్ళతోటి తన బాధపడుతున్న సందర్భంలో తను వెళ్ళి అడిగారనమాట, నాకు పాప విమోచనం ఎలా కలుగుతుందంటే తనకు ఒక దండ ఇచ్చారనమాట. ఇనుముతో కూడుకున్న దండనిచ్చి తను చెప్పారు, ఎక్కడైతే ఈ దండని వేసినట్టయితే, ఆ ఇనుము రాడ్ని కనుక వేసినట్టయితే ఎక్కడైతే మునుగదో అక్కడ స్నానం చేసినట్టయితే నీకు పాప విమోచనం కలుగుతుందని చెప్పడంతో అన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్ళి తను తిరిగినా కూడా ఎక్కడ తనకు కాలేదు. కానీ ఇక్కడ చంద్రబాబు నదిలో వచ్చి ఆ దండ వేయగానే అక్కడ మునగలేదు. అలా ఇంద్రుడు అక్కడ స్నానం చేయడంతో తను కూడా పాపం నుంచి విమోచనం అనేది కావడం జరిగింది. అలా అందుకే చంద్రబాబు నదిలో ఎవరు కూడా స్నానం చేసిన అన్ని పాపాల నుంచి వారు బయటపడడం జరుగుతుందని మనకు కూడా అది కూడా ఒక వృత్తాంతం అనేది ఉందండి. అండ్ ఒక దిండి అనే రాక్షసుని కూడా దేవాదేవుడు ఒక రూపాన్ని తీసుకొని సంప్రదించడం జరిగింది. చంద్రబాబు నది కూడా నేను చెప్పాను కదా ఎంతో ప్రాముఖ్యమైన నది. గొప్ప భక్తుడు అండి, భక్త తుకారం అనే ఒక గొప్ప భక్తుడు కూడా ఉన్నారు. తను
ఎంత అద్భుతమైన సేవ చేసి దేవాదేవుడికి ప్రీత్యర్థం అయ్యాడు అంటే తన్ని తీసుకురావడానికి సాక్షాత్ అంటే దేవాదేవుడు వైకుంఠ విమానాన్ని పంపించి వైకుంఠ విమానంలో తను కూడా వెళ్ళిపోవడం అనేది జరిగింది. ఇంకా అద్భుతమైన విశేషాలు పండరపూర్ క్షేత్రంలో చేయడం అనేది జరిగింది. మీరు కూడా పండరపూర్కి వెళ్ళినట్టయితే తప్పకుండా ఇవన్నీ లీలాస్ తెలుసుకొని అక్కడికి వెళ్ళి మీరు దేవాదేవుడి కృపకి పాత్రలు కావాలని కోరుకుంటున్నాం. హరే కృష్ణ.